ఎన్ఎస్యుఐకి సంబంధించి చాలా వరకు పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి నీట్ పేపర్కి సంబంధించి లీకేజ్ అవడం నేపథ్యంలో ఎన్ఎస్యుఐ నాయకులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అన్న చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? ఓవరాల్గా నీట్కి సంబంధించి ఏం మాట్లాడారు? మా డిమాండ్స్ ఏంటంటే మొట్టమొదటిసారిగా మన బీజేపీ ప్రభుత్వం వచ్చి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాలలో దాదాపు ఈ నీట్ పేపర్ 4 సార్లు లీక్ అయింది. ఇంకా ఈ విధంగా ఎన్నో రకాలుగా నీట్ పేపర్ లీక్ అయినాయి. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం బీజేపీ ప్రభుత్వం ఏమంటే, నీట్ పరీక్షలు రాసుకోవడానికి నేను డాక్టర్ కావాలి, నా కొడుకు డాక్టర్ కావాలి, ఒక ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోవాలని ఎంతోమంది పేరెంట్స్ అప్పులు చేసి తిప్పలు పడి ఈ విధంగా కష్టపడి చదివితే బీజేపీ ప్రభుత్వం ఈ విధంగా పేపర్ లీకులు చేసుకుంటూ పేదవాళ్ళ పొట్టలు కొట్టడం ఎంతవరకు న్యాయమని మీడియా ముఖంగా సూటిగా అడగడం జరుగుతుంది. మా ప్రధానమైన డిమాండ్ ఒకటే, మాలాంటి మేము కూడా ఒక పేద కుటుంబానికి వెళ్ళి వచ్చినాము, కష్టపడినాము. మాలాంటి విద్యార్థులు ఎక్కడైతే సరే అన్యాయం పాలవుతారో అక్కడ ఎన్ఎస్యూ నిలబడుతుంది. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి గారు తరపున మరియు మన వినోద్ జాగర్ జాతీయ అధ్యక్షుడు గారి తరపున మేము ఈరోజు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా అడుక్కోవడం జరిగింది. వీళ్ళందరికీ నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఏంటంటే మాలాంటి పేద విద్యార్థులు ఎవరైతే మేము కూడా నీట్ చదివినామో, మేము కూడా ఎల్ఎల్బి చదువుతున్నామో, అన్ని చదువులు చదువుతాడని నా అక్కలు నా చెల్లెలు అందరికి ఒకటి చెప్తున్నాను నేను, ఏంటంటే నా తమ్ముళ్ళకి న్యాయం జరగాలి. ఆ న్యాయ పోరాటమే ఈరోజు ఇంతమంది వేలలో తరలిస్తాము. అవసరమైతే రేపటి నాడు మన నరేంద్ర మోడీ క్యాంప్ ఆఫీస్ని కూడా ముట్టడిస్తామని మేము మీడియా ముఖంగా నేను సూటిగా చెప్పడం జరుగుతుంది. అంటే కేవలం నీటే కాకుండా ఎస్ఎస్సీ కానిస్టేబుల్ కావచ్చు, ఇంకా వివిధ రకాల సెంట్రల్ ఎంప్లాయీస్ కి సంబంధించి నోటిఫికేషన్లు కూడా లేని పరిస్థితి కదా. నోటిఫికేషన్ లేని పరిస్థితి అంటే ముందుగా నేను ఒకటి చెప్తున్నా, మన కేంద్ర ప్రభుత్వం ఉంది. మన కేంద్ర ప్రభుత్వం చేయాలా? కేంద్ర ప్రభుత్వం ఎలా అంటే ఖజానా లెక్క, వాళ్ళు రిలీజ్ చేస్తే మనం చేయడానికి వస్తుంది. కాబట్టి నేను ముందుగా ఏమంటున్నానంటే, మన బీజేపీ గవర్నమెంట్ చక్కగా ఉండి విద్యార్థుల పట్ల ఏదైనా సరే మన దేశ అభివృద్ధి అంటే వైద్యము విద్య మాత్రమే మన దేశ అభివృద్ధి. ఈ విద్యలో వైద్యంలో ముందుకు వస్తే మన దేశం ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లు కాదు మరిన్ని జాబులు వచ్చే అవకాశం ఉంటుంది. నేను మీడియా ముఖంగా చెప్తున్నాను. సో ధర్మేంద్ర ప్రధాన్కి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ధర్మేంద్ర ప్రసాద్ గారికి ఒకటే నేను చెప్పాలనుకుంటున్నా, ఏదైతే మన సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో, అయ్యా మీకు దండం పెట్టి చెప్తున్నా, నీ వల్ల 22 లక్షల మంది విద్యార్థులు నష్టపోయినరు. రేపు నాడు ఈ 22 లక్షల మంది విద్యార్థులు 2 కోట్ల మంది కారాదంటే నీకు దండం పెట్టి చెప్తున్నా ఎన్ఎస్ఏ తరఫున వెంటనే రాజీనామా చేసేసాయి. నీలాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండడం భారతదేశానికి చాలా బాధాకరం అనే విధంగా చెప్తాం. ఈ మీడియా ముఖం చెప్తాం. ఈ వరుస పేపర్ లీకేజీలకు సంబంధించి ఏం చెప్పాలనుకుంటారు? కేవలం భారత రాష్ట్రంలోనే ఇలా జరుగుతుంది. భారత రాష్ట్రంలోనే ఇది కేవలం జరుగుతుంది. అది ముఖ్యంగా చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వంలోనే జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు ఇంత కష్టపడి చదివితే 5 లక్షలకు 10 లక్షలకు అలవాటు పడి ఈ విధంగా పేపర్ లీకులు చేసుకొని అమ్మేది కేవలం ఇది. ఇంతకుముందు మీరు గతంలో చూసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీలో పేపర్ లీకులు కాలేదు, ఏ పార్టీలో కూడా కాలేదు. ఈ బీజేపీ పార్టీలోనే ఎందుకు అవుతుందో నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి బీజేపీ వాళ్ళ నుంచి అవుతుంది. కాబట్టి దయచేసి వాళ్ళు రాజీనామా చేసేయాలి, బీజేపీ కోటారు. అంటే కాంగ్రెస్ లో ఇలాంటివి జరగలేదని అంటున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ ఎందుకు నోటిఫికేషన్ ఇస్తలేదంటే ఇప్పుడే కొత్తగా వచ్చింది, ఎక్కడెక్కడ అన్ని తెలుసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో మొన్న 5,000 కానిస్టేబుల్ సంథింగ్ వదిలింది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి వదులుతుంది. కాబట్టి కొంచెం మాకు గతంలో కేసీఆర్ లేక మాకు 10 సంవత్సరాల పాలన ఇవ్వలేదు, కేవలం మేము 3 సంవత్సరాలు అవుతుంది. ఇంకా మాకు చాలా టైం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మంచి లెక్కలు మేము ఇస్తామని మంచి నోటిఫికేషన్ మా సీఎం రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేస్తారని నేను మాట్లాడుతాను. పేపర్ లీకేజీకి సంబంధించి కేవలం ఈ ఇండియాలో మాత్రమే ఇలా జరుగుతుంది, ఎట్లా చూస్తారు? మేము ముందుగా భారతీయ జనతా పార్టీ సిగ్గుపడాలి. భారతీయ జనతా పార్టీ సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా ఏదైతే ఇప్పటికీ 3 సార్లు 4 సార్లు పేపర్ లీక్ కావడం జరుగుతుంది. ఈ ధర్మేంద్ర ప్రతాప్ ఎవరైతే ఉన్నారో రాజీనామా చేయాలి. ఇప్పుడు ఎందుకు రాజీనామా చేయాలి ఏంటంటే, పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ భూములు బాయిలు అమ్ముకొని పిల్లలను చదివిస్తే 2 ఏళ్ళు పిల్లలు వాళ్ళ చెమటోసి పైసలు కష్టపెట్టి హాస్టళ్లలో వేసి పైసలు లేకుండా లోన్లు తీసి పిల్లలను చదివిస్తే ఇవాళ 22 లక్షల విద్యార్థులతో పానాలతో చెలగాట మారుతున్నాడు నరేంద్ర మోదీ గారు. నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్న ఏంటంటే, మీ క్యాబినెట్ పరిధిలో ఎవరైతే ఉన్నారో మీరు ధర్మేంద్ర ప్రతాప్ వెంటనే రాజీనామా చేయాలి. అతను రాజీనామా చేసే వరకు ఈ పోరాటం ఆగదు. ఇవాళ ఇక్కడ రేపు పొద్దుగల ఢిల్లీ బీజేపీ క్యాంప్ ఆఫీస్ వరకు మేము వెళ్ళి ధర్మేంద్ర ప్రతాప్ రాజీనామా చేసే వరకు మేము వెనుకపోవడం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏం చెప్తారు ఓవరాల్ గా కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్తారు? చెప్పేది ఏమున్నదండి, వెంటనే అతను రాజీనామా చేయాలి. ఎవరైతే పిల్లలు
ఆల్మోస్ట్ 15 నుంచి 20 మంది విద్యార్థులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి. మరియు ఎవరైతే విద్యార్థులు నష్టపోయారో పరీక్షలలో వాళ్ళకు తిరుగుబాటు వారి ఫీజులు కావచ్చు, మరి వారి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని కూడా తెలియజేస్తుంది. సో వరుస పేపర్ లీకేజ్లకు సంబంధించి మీరు ఏం మాట్లాడాలనుకుంటారు యాజ్ ఏ ఎన్ఎస్ఐ? మేము ఒకటే చెప్పగలుగుతున్నాం, బీజేపీ ఇసే పార్టీ ఎప్పుడైతే చదువును ఎంకరేజ్ చేయని పార్టీ బీజేపీ పార్టీ. వాళ్ళు 10 సంవత్సరాల నుంచి అదే చేస్తున్నారు. కానీ ఇప్పుడు మా విద్యార్థులు చచ్చిపోయే పరిస్థితులు ఉన్నారు. 10ల సంఖ్యలో విద్యార్థులు పేపర్ లీక్ వాళ్ళు చచ్చిపోయారు. మా విద్యార్థుల పానం తీయకుర్రా నాయన, మాకు రోడ్ పైన పడేయకుర్రా. మీ మోడీ అంటే చదువు లేనివాడు, కానీ మాకు చదువు కావాలా. మాకు తెలుసు మీరు చదువున్న వాళ్ళు ఉంటే ఈ దేశంలో మీకు ఓటేయరని మీరు డ్రామాలు చేస్తున్నారని మాకు తెలుసు. కానీ మాకు చదువు కావాలా, మేము బతకాలా. మేము 24 గంటలు కష్టపడి చదువుకున్న వాళ్ళం ఉన్నాం. రాత్రి పగలు కష్టపడి మేము చదివితే మా అమ్మలు మా అయ్యలు రాత్రి పగలు కష్టపడి ఫీజులు కట్టిరు. లేదు మా బతుకులను రోడ్డు మీద పడేయకుర్రి, మా పానాలు తీయకుర్రి అని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ చేతగాంతనం వల్ల ఎవరైతే అమిత్ షా ఉన్నాడో 24 గంటలు గుండాగిరి రౌడీజం చేసుడు తప్ప నీ చేతగాంతనం వల్ల సెక్యూరిటీ ల్యాబ్స్ పేపర్ లీక్ అయితే నువ్వు రాజీనామా చేయాలా. ఎడ్యుకేషన్ మినిస్టర్ చేతగాంతనం వల్ల పేపర్ లీక్స్ అయితే నువ్వు రాజీనామా చేయాలా. మా పిల్లలు చచ్చిపోతారు, నువ్వు బాధ్యత వహించకుండా ఎస్కాట్ సెక్యూరిటీలో తిరుగుకుంటా నువ్వు మంచి సంతోషంగా నువ్వు ఉన్నావు. మేము చచ్చిపోయి రోడ్డు మీద పడుతున్నాం. నువ్వు వెంటనే రాజీనామా చేయాలా, వెంటనే మా పిల్లలకు న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి ఏంటంటే కావాలనే పేపర్ లీకేజ్ చేశారన్నట్టు కూడా కొన్ని అలిగేషన్స్ వస్తున్నాయి. ఎంతవరకు నిజమంటారు? అంటే కావాలని పేపర్ లీకేజ్ చేస్తే బీజేపీ నాయకులు అంతా గాడిద పాలు తోముతురా? అధికారులు మీ చేతిలో ఉంటారు, పోలీసులు మీ చేతిలో ఉన్నారు. రాజస్థాన్ లో పోలీసులు, లోకల్ పోలీసులు కూడా మీ చేతిలో ఉన్నారు కదా. మీరు గాడిద పాలు తోముతారు. ఎవరైనా కావాలి, ఒకటి కాదు రెండు కాదు, 89 సార్లు పేపర్ లీకేజ్ అయింది. 89 సార్లు కావాలని పేపర్ లీకేజ్ అయితే మిస్టర్ మోడీ ఏం చేస్తుండే? ఫారెన్ కంట్రీస్ పోయి వేరే మినిస్టర్లకు మెలోడీ చాక్లెట్ ఇచ్చుకుంటే తిరుగుడు తప్ప ఇంకేం చేస్తుండే ఆయన? మా విద్యార్థులను బతుకులు రోడ్డు మీద పడేసుడు కాకుండా ఆయన చేసింది ఏం లేదు. 10 సంవత్సరాలల్లా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం. మనం 2 కోట్ల ఉద్యోగం కాదు కదా, మా పిల్లల సావులు తీసుకోకపోతే చాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు. ఇప్పుడు యాజ్ అంటే కేంద్రాన్ని అయితే మీరు ప్రశ్నిస్తున్నారు, మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు లేని పరిస్థితి కదా. గత 10 సంవత్సరాలుగా మనకు మొత్తానికే ఉద్యోగాలు లేకుండే. రేవంత్ రెడ్డి వచ్చిన వెంటనే 60-70 వేలు ఉద్యోగాలు ఇచ్చిండు. ఇప్పటికి కూడా ఫ్యూచర్ సిటీ బిల్డప్ చేసి మేము ఇంకా కూడా ఉద్యోగాలు ఇవ్వాలనే ట్రై చేస్తున్నాం. కానీ 24 గంటల పైన 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. సంవత్సరానికి 11 సంవత్సరాలు అయింది. 22 కోట్ల ఉద్యోగాలు అంటే తెలంగాణ వాటి ఒక 70 లక్షలు రావాలా. 70 లక్షల ఉద్యోగాలు కాదా, 70 ఉద్యోగాలు కూడా వాడు ఇవ్వలేడు. మేము వచ్చిన 2 సంవత్సరాల్లో మా గతి బాగాలేకున్నా 8 లక్షల కోట్ల అప్పు ఉన్నా 1 లక్ష వరకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా కూడా ఫ్యూచర్ సిటీ కట్టి ఇంకా కూడా ఇవ్వాలని చూస్తున్నాం మేము. నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మేము అంటే ఒక ఆస్పిరెంట్ గా మీరు చెప్పండి, ధర్మేంద్ర ప్రధాన్కి ఏం చెప్పాలి? ధర్మేంద్ర ప్రధాన్ ఇస్ ఫెయిల్డ్ ఎడ్యుకేషన్ మినిస్టర్. అయినా చేతగాంతనం వల్ల ఈరోజు పేపర్ లీక్ అయింది. దానికి వెంటనే ఆయన బాధ్యత వహించాలి. మా పిల్లల చావుకు ఆయన బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే చేతగానోడు ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఎడ్యుకేషన్ ఏం పెద్ద బాగుపడేది ఏం లేదు. అందుకే నువ్వు రాజీనామా ఇస్తే వచ్చినోడు నీకన కొంచెం బెటర్ ఉంటాడు. కాబట్టి వాడు ఎంతో అంత మా పిల్లలు న్యాయం చేస్తాం, మేము అదే కోరుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.